హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 5 చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన యూచి బియాన్ డాక్టర్ ని చూసినప్పుడు నాకు జిన్షువాన్ చూసినట్లుంది అని చెప్తూ ఉంటుంది లీతో. అది విని బియాన్ షాక్ అవుతాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే లీ అంటున్నాడు, ఏమంటున్నావు యూచి? నాకు అలా ఏం అనిపించడం లేదు. వాళ్ళ ఇద్దరిని చూస్తుంటే ఆకాశానికి భూమికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. నీకెందుకు అలా అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు అంటాడు లీ. అది కాదు కానీ రేహాయ్ ఉంది కదా మా ప్లేస్, దాని గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతుంటే యూచి థింక్ చేస్తూ ఉంటుంది. దాని గురించి ఎవరికీ చెప్పకూడదు అని జిన్షువా ప్రామిస్ చేశాం కదా అని. లేదు, దాని గురించి నాకేమీ తెలియదు అని చెప్తుంది. సరే, నేను ఈ విషయం గురించి అడిగినట్లు నువ్వు ఎవరికీ చెప్పకు ప్లీజ్ అంటాడు. ఓకే, నువ్వు నా ఫ్రెండ్ కదా, నేను ఎవరికీ చెప్పను అంటుంది యూచి. వీళ్ళు మాట్లాడుకుంటుండగానే ఏమీ వినలేదు అన్నట్లు మన డాక్టర్ బియాన్ లోపలికి వస్తాడు. సారీ, కొంచెం లేట్ అయింది అంటాడు. కరెక్ట్ గా ఆ టైంలోనే మన లీకి కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉంటుంది. నేను చెక్ చేస్తాను అని డాక్టర్ దగ్గరకు వస్తాడు. లీ వద్దు అంటాడు. చెక్ చేయనివ్వు అని యూచి అంటే సరిపోతే పోయిందిలే అని లీ అలో చేస్తుంది. మన డాక్టర్ చెక్ చేసి ఇప్పటి వరకు నేను ఇలాంటి బాడీని ఫీల్ అవ్వలేదు అంటాడు. లేదు పర్లేదు, నేను రెస్ట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుంది అంటాడు లీ. అనేసి వెళ్ళిపోతాడు. మన డాక్టర్ థింక్ చేస్తున్నాడు. ఏంటి అంటే, ఈ బాడీ అంతా బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, కానీ ప్రాణం మాత్రం కొంచెం బయటికి వెళ్తున్నట్లు ఉంది. ఒకవేళ ఆ ప్లేస్ లో ట్విన్స్ పుట్టి ఉంటే ఒకరు చనిపోతారో అని ఉంటుంది కదా, ఒకవేళ ఆ శాపం ఏమైనా కారణమై ఉంటుందా అని థింక్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక పక్క జిన్షా షిఫాంగ్ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ టైంలో ఊర్లో వాళ్ళంతా అంటున్నారు, ఈ రోజు ఎలా అయినా ఆ చెడ్డ వ్యక్తుల్ని పట్టుకోవాలి అని, ఇంతకు మించి అసలు రిస్క్ తీసుకోకూడదు అని. జిన్షా చూస్తున్నాడు, అందరు రెడీగానే ఉన్నారు, మన వాళ్ళు కూడా రెడీ చేసి అందరినీ పట్టుకోవాలి అని చెప్తుండగానే అక్కడికి ఫాక్స్ టైమాన్ అలానే మింగ్షు ఇద్దరు వచ్చేస్తారు. మా ప్లాన్ రెడీ అయిపోయింది, రండి వెళ్లి యాక్షన్ లోకి దిగుదామని ఇద్దరు అంటారు. మన షీఫాన్ ఊరు మ్యాప్ అంతా రెడీ చేసి ఇదిగో మ్యాప్ అని చూపిస్తున్నాడు. వెంటనే జిన్షా ఇదంతా ఒక మ్యాపా అంటాడు. ఈ సర్కిల్ మనం ఉన్న ప్లేస్, ఇది వెళ్లే దారి అని మన యూచి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మ్యాప్ చాలా బాగుంది, నాకు నచ్చింది అని పొగుడుతూ ఉంటే మన హీరో కి కొంచెం జెలస్ గా ఉంది. నన్ను తప్ప అందరినీ పొగుడుతుంది అని. అందరూ గుంపుగా కలిసి ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో డాక్టర్ ఒక లోపల పేషెంట్ ఉంటాడు కదా, వీళ్ళని ఎవరు చూసుకుంటారు అని అడుగుతుంటే మన యూచి వెంటనే నేను చూసుకుంటాను అంటుంది. మన హీరోకి ఇంకా కొంచెం కోపం వస్తుంది. నీ వల్ల అవుతుందా అంటాడు. నా వల్ల కాకపోతే నీ వల్ల అవుతుందా అని మన యూచి ఇంకా ఇన్నోసెంట్ గా అడుగుతుంది. సరే, నువ్వే ప్రొటెక్ట్ చేయాలని అని అంటాడు. ఎంతైనా మన యూచి ఒక చేపనే కదా, వాటర్ తాగకుండా అసలు ఉండలేకపోతుంది. వేగంగా వాటర్ అంతా తాగేసి వాటర్ అంతా అయిపోయింది. మన జిన్షా రూమ్ లో వాటర్ ఉంటే తీసుకుందామని వెళ్తుంది. ఈ టైంలో మన హీరో వయ్యారంగా స్నానం చేస్తూ ఇన్ని డేస్ నేను యూజీ గురించి మాత్రమే టెన్షన్ పడేవాడిని, ఇప్పుడు ఈ డాక్టర్ని కూడా కలిపి టెన్షన్ పడాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటే అంతలో యూజీ వేగంగా లోపలికి వచ్చి జిన్షా వాటర్ ఉందారా అని తొంగి చూస్తుంది. పిచ్చిదానా, నేను స్నానం చేస్తున్నాను కదా, వచ్చి తొంగి చూస్తున్నావు, బుద్ధి లేదా అంటాడు. వెంటనే యూజీ నువ్వు డోర్ వేసుకొని స్నానం చేస్తున్నావా? నువ్వు డోర్నే వేసుకోలేదు అంటుంది. నాకు దాహం వేస్తుంది, వాటర్ కోసం వచ్చాను, వాటర్ కావాలి అంటుంది. సరే ఒక నిమిషం ఉండు అని మన హీరో టవల్ లాగుతున్నాను అని టేబుల్ ను కూడా కలిపి లాగేస్తాడు. టేబుల్ మీద పడ్డానికి వెళ్తే యూచి పరిగెత్తుకొని వెళ్లి దాన్ని పట్టుకొని అసలు నీకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని హీరో ఫేస్ ని క్లోజప్ లో చూస్తుండగా మన హీరోకి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. వేరే వాళ్ళ రూమ్ కి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలియదా అంటే యూచి నువ్వేం వేరేవాడు కాదు కదా అని హీరో చుట్టూ రౌండ్స్ వేస్తుంది. వెంటనే హీరోకి యూచి మీద ఉన్న కోపం అంతా నిమిషంలో మాయమైపోతుంది. ఇద్దరు క్యూట్ గా ఆడుకుంటూ ఉంటారు. సరే ఉండు, వాటర్ లో ఉండి నీ ఫేస్ అంతా బాగా తడిచిపోయింది అని తుడుస్తూ ఉంటే ఇంతకు ముందు ఇలా ఎవరికైనా చేసావా అని జిన్షా అడుగుతాడు. నేను ఇలా ఎవరికి చేయలేదు అని యూచి అంటుంటే హీరోకి కొంచెం హ్యాపీగా ఉంది. నాకు తెలిసి అందరూ పేర్స్ గా ఉన్నారు, నువ్వు మాత్రమే సింగిల్ గా తిరుగుతున్నావు, అందుకే నీకు హెల్ప్ చేస్తున్నాను అంటుంది యూచి. ఇది విని హీరోకి కొంచెం కోపం వస్తుంది. ఇటివ్వు, నేనే తుడుచుకుంటాను అని లాక్కుంటాడు. యూచి నవ్వుకుంటూ ఉంటుంది. వేగంగా తుడుచుకొని వెళ్లి వాటర్ తెచ్చిచ్చి వాటర్ లేకుండా అసలు ఉండలేవా చేపపిల్ల అని అంటాడు. అది అంతా కాదు, నాకు ఒక పేపర్ బటర్ఫ్లై చేసిస్తావా? డాక్టర్ ఉన్న హాస్పిటల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి, నాకు ఒకటి చేసిస్తావా అంటుంది. ఇది అంతా అమ్మాయిలే చేస్తారు, అబ్బాయిలు చేయరు అని అంటాడు. సరే అయితే నేను వెళ్లి డాక్టర్నే అడిగి తీసుకుంటా అని వెళ్ళిపోతుండగా ఆగాగు, ఒక నిమిషం ఆగు, ఆ డాక్టర్తో ఎప్పుడు ఇంత క్లోజ్ అయ్యావు అని అడుగుతూ ఉంటే అది ఏమో అర్థం కావడం లేదు, డాక్టర్తో ఉంటే చాలా క్లోజ్ గా అనిపిస్తుంది, నీతో క్లోజ్ గా ఉంటా కదా అలా అని ఇంకా ఏదో చెప్పబోతుండగా ఏం జరిగింది, ఆ డాక్టర్ నిన్నేమైనా నీతో తప్పుగా నడుచుకున్నాడా అంటే లేదు అతనేం నడుచుకోలేదు, కానీ ఆ లీ ఉన్నాడు కదా
నీతో అలా బిహేవ్ చేసినందుకు సారీ, నన్ను క్షమించమని అడిగాడు. అలానే రీహాయ్ గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు. నేను ఆల్రెడీ నీకు ప్రామిస్ చేశాను కదా, అందుకే చెప్పలేదు. అలానే ఇప్పుడు ఇలా అడిగిన మ్యాటర్ కూడా ఎవరికి చెప్పకు అన్నాడు. కానీ నేను ఏది నీ దగ్గర దాచాను కదా, అందుకే చెప్పేశాను అంటుంది. నా వెరీ గుడ్ గర్ల్ అంటాడు. బయట లీ నిలబడి ఉంటాడు. అక్కడికి ఫాక్స్ డెమాన్ వస్తాడు. ఏమి ప్లాన్ ఏమైనా స్పాయిల్ అయిపోతుందని భయపడుతున్నావా అంటే అలా అంతా ఏమీ లేదు అని అంటాడు. ఇలా చూడు, ఎప్పుడైనా ప్లాన్ చేసే ముందు థింక్ చేయాలి. ప్లాన్ చేసిన తర్వాత చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే అది కన్ఫర్మ్ ఫెయిల్ అయిపోతుంది, అర్థమవుతుందా అంటాడు. అయినా నువ్వు చిన్నపిల్లాడివే, అబ్బాయిలాగా యాక్ట్ చేస్తుంది కదా, అది అలానే మెయింటైన్ చేస్తుంటే, అయినా నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అంటాడు. క్యూట్గానా? అబ్బాయిని చూసి ఎవరైనా క్యూట్గా ఉన్నాను అంటారా? అలా చెప్పకండి అని కోప్పడుతుంది. నైట్ అవుతుంది. ప్లాన్ అంతా పక్కాగా వేసి ఈరోజు నైట్ అందరినీ పట్టుకుందామని అందరూ వెళ్తున్నారు. ఒక ఫారెస్ట్ లో ఫాక్స్ డెమాన్, మింగ్షు, షీఫాన్ దాక్కుని ఉన్నారు. ఎవరైనా వస్తే అటాక్ చేయాలి అని. మిగతా వాళ్ళంతా మన హీరో, హీరోయిన్, ముగ్గురు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ని చంపేయాలి అని బ్యాడ్ పర్సన్స్ అంతా వస్తూ ఉంటే బాగా దొరికారా అని మన హీరో బయటికి వస్తున్నాడు. వీళ్ళు మనకే ట్రాప్ సెట్ చేసి మనల్ని పట్టుకోబోతున్నారు అని అందరూ పారిపోతుంటే వీళ్ళ వెనకాలే జిన్షావు, లీ ఇద్దరు వెళ్ళిపోతారు. డాక్టర్ని చూసుకోవాలి అని మన యూచి నిలబడి ఏదో వాసన పీలుస్తూ ఉంటే ఏంటి ఇంత నిద్ర వచ్చేస్తుంది అని నిద్రపోతూ కింద పడిపోతుంటే వేగంగా డాక్టర్ వచ్చి పట్టుకుని బెడ్లో పడుకోబెడతాడు. నిద్రలో కూడా జిన్షావ్, నా నూడిల్స్ లాక్కోవద్దురా, నా నూడిల్స్ నాకు ఇచ్చేయి అంటూ కలవరిస్తూ ఉంటే మన డాక్టర్ కొంచెం బాధపడుతున్నాడు. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోతున్నాడు. ఇంకో పక్క ఫాక్స్ డెమాన్ ఇక్కడ ఎవరో రాక్షసి వచ్చినట్టుంది అని తన పవర్ ని పంపిస్తుంటే అక్కడ ఉన్నది మన నెమలి పిల్ల. స్నానం చేస్తున్నప్పుడు కూడా మన షీఫాంగ్ చూసుంటాడు కదా, ఆ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయిని చూసిన వెంటనే షీఫాంగ్ ఆ పిల్లకి ఏమైనా అయిపోతుందని వెళ్లి అడ్డం నిలబడి, ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడుగుతుంటే తెలుసు అని చెప్పే లోపే నెమలి పిల్ల ఫాక్స్ డెమాన్ ని అటాక్ చేస్తుంది. ఫాక్స్ డెమాన్ ఆ పవర్ ని అడ్డుకునే లోపే ఈ నెమలి పిల్ల షీఫాంగ్ ని తీసుకుని మాయమైపోతుంది. మిగతా వాళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తారు. షీఫాంగ్ ఎక్కడికి వెళ్లిపోయాడు అని హీరో అడుగుతుంటే ఒక రాక్షసి వచ్చి తీసుకుని వెళ్లిపోయింది అని ఫాక్స్ డెమాన్ చెప్తుండగానే ఇంకో పక్క నెమలి పిల్లని చూపిస్తున్నారు. నెమలి పిల్లని చూసి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నిన్ను మంచి అమ్మాయి అనే అనుకున్నాను, ఎందుకు ఇలా చేసావు, నువ్వు మంచిదానివా చెడ్డదానివా అని అడుగుతుంటే దాని గురించి అంతా నాకు తెలీదు అని అంటుంది. ఇక్కడ ఇంకోవైపు పట్టుబడ్డ పర్సన్స్ తో, మీరు ఎంత చెడ్డవారైతే మీ ఊరి జనాల్ని మీరే చెడ్డ పర్సన్స్ తో ఉండే గుంపులో జాయిన్ చేయడానికి చూస్తున్నారు అని అంటుంటే మా గుంపేమి చెడ్డ బ్యాచ్ కాదు అని ఫైట్ చేస్తున్నారు. చియువాన్ భాగం కోసం సపోర్ట్ చేస్తూ ఫైటింగ్ అనమాట. ఎక్కడ దొరికిపోతే నిజం తెలిసిపోతుందా అని వాళ్ళని వాళ్ళే చంపేసుకుంటున్నారు. ఇక్కడ మన నెమలి పిల్లతో, నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు, వెళ్ళినా నిన్ను నేను సరైన మార్గంలో తీసుకుని వెళ్తాను అంటాడు. నువ్వు నీ టెంకాయ మొహం, నువ్వు నన్నేం చేయలేవు పోరా అనేసి వెళ్ళిపోతుంది. అంతలో జిన్షా అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. ఏమీ లేదు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అని డల్ గా అంటాడు. ఇక్కడ మిగతా వాళ్ళంతా వాళ్ళే చంపుకొని చనిపోతే ఎంక్వైరీ చేయడానికి ఎవరూ దొరకలేదు. కరెక్ట్ గా డాక్టర్ బయటకు వచ్చి నెమలి పిల్లతో, జిన్షావ్ యూచిని చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను, నువ్వు మధ్యలో రావడం వల్ల జిన్షావ్ నిన్ను అనుమానిస్తున్నాడు, నీ మీద ఇంకా ఏమైనా అనుమానం వస్తే ప్రాబ్లం వస్తుంది అని కోప్పడతాడు. ఆ అమ్మాయి అక్కడి నుండి అలిగి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మన యూచి నిద్ర లేచి, నేను అలా ఎలా నిద్రపోయానో నాకే అర్థం కావడం లేదు, మీకేమీ కాలేదు కదా అని అడుగుతుంది. డాక్టర్, నేను బాగానే ఉన్నాను అంటాడు. జిన్షావ్కి ఏమైందో ఏమో అని టెన్షన్ తో బయటకు వచ్చి, జిన్షావ్ ఏమీ కాలేదు కదా అంటుంది. నాకేమీ కాలేదు, నీకేం కాలేదు కదా అంటాడు జిన్షావ్. ఊర్లోకి చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ అంతా తీసుకుని వస్తుంటే అక్కడ ప్రజలంతా వాళ్ళ హోమ్ లో కొంతమంది చనిపోయి ఉన్నారు కదా, మా పిల్లల్ని చెడ్డవాళ్ళు అనుకుని చంపేశారు అని ఏడుస్తున్నారు. వాళ్ళు నిజంగానే చెడ్డవాళ్ళు అని చెప్తుంటే ఎవరు ఏం చెప్పినా వినిపించుకునే స్టేజ్ లో వాళ్ళు లేరు. నిజంగానే వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్తుండగానే మన లీ ముందుకు వచ్చేసి, సారీ, వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటుంటే నేను కాపాడలేకపోయాను, అంతేకాని మేము ఎవరిని చంపలేదు అంటే దీనికి ఆధారం ఏంటి, మీరే చెడ్డవారులాగా ఉన్నారు, మా పిల్లలందరినీ చంపేశారు అని అందరూ అరుస్తూ ఉంటే వెంటనే లీ, సారీ, నా వల్లనే ఏదో తప్పు జరిగింది, నన్ను క్షమించండి, కావాలంటే మీరు నన్ను ఏమైనా చేసుకోండి అని లీ అంటూ ఉంటే అందరూ లీని అటాక్ చేయడానికి వస్తారు. అంతలో మన ఫాక్స్ డెమాన్ వచ్చి ఒక చిన్న పవర్ తో అందరినీ అడ్డుకుంటాడు. ఇంకా వీళ్లతో మాట్లాడి ఏం లాభం లేదు అని అంటుంటే అంతలో మైకం నుండి లేచి ఆ పేషెంట్ వచ్చేస్తాడు. మీరే నన్ను కాపాడారా, చాలా థ్యాంక్స్ అని జిన్షాకి ఇంకా మిగతా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి, ఇక్కడ చనిపోయిన ఉన్నారు కదా వీళ్ళే నన్ను
కిడ్నాప్ చేశారు, వీళ్ళే నన్ను బాగా కొట్టి టార్చర్ పెట్టారు అంటాడు. ఆ పిల్లల పేరెంట్స్ ఇదంతా ఓకే, సరే నేను నీ మాటలు నమ్ముతున్నాను, మా పిల్లలు ఉండే రూమ్స్ని చెక్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాము అంటారు. అందరూ ఓకే అని ఆ ఊరి పెద్ద అక్కడ నుండే వాళ్ళ ఇంట్లో వెళ్ళి చెక్ చేస్తుంటే ఒక జాడీలాగా ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని ఎత్తలేకపోతున్నారు. లీ వెంటనే దాన్ని తిప్పుతాడు, అది ఓపెన్ అయిపోతుంది. కిందకి ఒక పాతాళం లాగా దారి ఉంటుంది. అందరూ కిందకి దిగి వెళ్ళి చూస్తే అక్కడ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉంటాయి. ఇది ఏం ఫ్లవర్స్ అని ఫాక్స్టైమన్ అడుగుతూ ఉంటే ఇది ఒక రకమైన మత్తు కలిగించే ఫ్లవర్స్ అని మింగ్షు చెప్తుంది. ఇలాంటి ఫ్లవర్స్ స్మెల్నే నేను డాక్టర్ ఉండే హాస్పిటల్లో కూడా వచ్చింది అంటారు. కానీ ఇంత హెవీగా లేదు, కొంచెం లైట్గా ఉంది అని అంటే, అయితే డాక్టర్ని అనుమానిస్తున్నారా అని మిగిలిన వాళ్ళు అడుగుతున్నారు. నిన్న నైట్ ఏమైనా డిఫరెంట్గా జరిగిందా అని మన యూచీని హీరో అడుగుతుంటే, ఏమో నేను నిద్రపోయాను, అలా ఎలా నిద్రపోయానో నాకే తెలియదు అంటుంది. అందరికీ ఇంకా అనుమానం పెరిగిపోతుంది. యూచీ నిన్ను స్మెల్ చేసి చూస్తాను, ఇటుపక్కకి రా అని ఫాక్స్టైమన్ అంటాడు. నువ్వు ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండడం వల్ల ఈ స్మెల్ ఏదో మిక్స్డ్గా వస్తుంది, ఈ స్మెల్ నాకు అర్థం కావడం లేదు అంటాడు ఫాక్స్టైమన్. కరెక్ట్గా ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉంటే అక్కడ ఇంకా చాలా మంది మనుషులు ఉన్నారు, వీళ్ళందరికీ ప్రాణం ఉంది అని కాపాడడానికి ట్రై చేస్తున్నారు. ఇలా కాపాడుతూ ఉంటే అక్కడ ఏదో ఒక పెట్టె కనిపిస్తుంది. అది ఏమై ఉంటుంది అని మన జిన్షా థింక్ చేస్తుండగా, ఇది ఏదో ఒక ఎక్విప్మెంట్ పెట్టలాగా ఉంది, నేను ఓపెన్ చేస్తా అని షీఫంగ్ అంటాడు. చెయ్యి పెట్టగానే ఆ బాక్స్ ఓపెన్ అయిపోయి అందులో నుండి కొన్ని ఆయుధాలు బయటకు వస్తుంది. జిన్షా యూచి ఇద్దరు తమ పవర్స్తో వాటిని అడ్డుకుంటూ ఉంటే ఆ టైంకి కరెక్ట్గా డాక్టర్ లోపలికి వచ్చేస్తాడు. అయ్యో మన డాక్టర్కి ఏమైనా అయిపోతుంది, కాపాడాలి అని మన యూచి డాక్టర్ పక్కకు వెళ్తుంది. డాక్టర్ ఫేస్ మీదకి వస్తున్న ఆయుధాన్ని డాక్టర్ అడ్డుకునే లోపే మన యూచి చెయ్యి అడ్డం పెట్టి ఆపుతుంది. ఆ వెపన్ చెయ్యిలోకి దిగిపోతుంది, దాంతో విషం ఉంటుంది. అందువల్ల యూచి కళ్ళు తిరిగి పడిపోతుంటే జిన్షా వెళ్ళి పట్టుకుని నిలబడతాడు. డాక్టర్ చెక్ చేద్దామని చూస్తే జిన్షా ఒప్పుకోవడం లేదు. నేను ఇప్పుడు చెక్ చేయకపోతే తను చనిపోతుంది, చెక్ చేయనివ్వు అంటే ఓకే డాక్టర్ చెక్ చేసి ఇది విరుగుడు మందు, ఇది ఇస్తేనే కొంచెమన్నా బ్రతికే ఛాన్స్ ఉంది అని మెడిసిన్ ఇస్తాడు. వెంటనే మన హీరో ఆ మందుని తీసుకొని నోట్లో వేస్తాడు, అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. డాక్టర్ చెక్ చేసి బాగా ఫీల్ అవుతూ ఉంటాడు, మన వల్ల యూచి ఇలా అయిపోయిందే అని. యూచికి ఏమైనా జరిగితే నేను చంపేస్తాన్రా అని జిన్షా అంటే ఏమీ కాదు అన్నట్లు బయటకు వెళ్ళిపోతాడు. యూచి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. జిన్షా వెళ్ళి కూర్చోపెట్టుకొని యూచి వాటర్ అంటే వేగంగా వాటర్ ఇచ్చి హగ్ చేసుకుని కూర్చుంటాడు. పక్కన మింషు చూస్తూ ఉంటుంది. మిమ్మల్ని చూసి నేను బ్రదర్ అండ్ సిస్టర్ అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తుంటే అలా అనిపించడం లేదు అంటుంది. హీరో వాళ్ళిద్దరి మధ్య జరిగిన లవ్ సీన్స్ అన్ని గుర్తు చేసుకుంటూ నేనేమైనా బ్రదర్ లాగా ఉన్నానా ఏంటి అనుకుంటూ ఉన్నాడు. డాక్టర్ బయట సాడ్గా ఉండడం అందరూ చూస్తున్నారు. ఏంటి వీడు ఇంత బాధపడుతున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. ఫాక్స్టైమన్ బయటకు వచ్చి ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని అడుగుతుంటే ఒక పేషెంట్ని కాపాడలేకపోతున్నాను అనే బాధ అని కవర్ చేసుకుంటూ ఉంటాడు. దానికి బదులుగా ఏదో ఫాక్స్టైమన్ ఆన్సర్ చెప్పబోతుంటే ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.